హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షబ్బు కిచెన్. నానమ్మ చేతి వంటకు స్వాగతం అండి. ఈరోజు నేను మీకు ఒక 2 kg వచ్చేసి చికెన్ బిర్యానీ చూపించబోతున్నానండి. దీనికోసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తానండి. ఇప్పుడు చికెన్ వచ్చేసి మ్యాగ్నేట్ చేసుకుందాము. 2 kg చికెన్ అండి ఇది. అంటే మరీ పెద్ద ముక్క కొట్టించలేదు, నార్మల్గా చేశారనమాట ముక్కలు అనేవి. ఇప్పుడు సాల్ట్ అనేది ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుందాము. తర్వాత వచ్చేసి కారం ఒక 3 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుందాము. అంటే తర్వాత నేను పచ్చికారం మళ్ళీ యాడ్ చేస్తానండి, 1 టేబుల్ స్పూను. పచ్చికారం ఉంటే కొంచెం ఘాటుగా బాగుండిద్ది అనేసి మామూలు కారం వేసాను. ఈ కారం కూడా ఘాటే. పసుపు వచ్చేసి 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. గరం మసాలా పౌడర్ అండి. దీనిలో లవంగ, చెక్క, యాలక్కాయ పొడి అంతేనండి, 1.5 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి ఒక సాంబార్ వేసుకుంటారు కదా గరిటె, ఆ గరిటెతో 3.5 టేబుల్ స్పూన్ వేస్తున్నానండి. కేజీకి 1.5 లేదా 2 దాకా వేసుకోవచ్చండి. ఇలా ఈ గరిటెతో వేసుకోండి. ఇప్పుడు ఆయిల్ వచ్చేసి చిన్న గ్లాస్తో ఒక 1/2 గ్లాస్ యాడ్ చేసుకుంటున్నాను. పెరుగు ఒక 1/2 లీటర్ ప్యాకెట్ వేసేస్తున్నానండి. పెరుగు ఎంత ఉంటే టేస్ట్ అంత బాగా వచ్చిద్ది. పెరుగు కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు పెరుగు వేసిన తర్వాత అంతా ఒకసారి కలిసేలాగా కలిపేసుకుందామండి. చక్కగా కలిపేసుకోండి. చికెన్ అనేది నైట్ తెచ్చేసి కడిగేసి క్లీన్గా దానిలో కొంచెం పసుపు, ఉప్పు పట్టించేసి పెట్టుకుంటే రెండో రోజుకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అలాగే ముక్క కూడా చెదరకోకుండా ఉంటుంది. ఈ టిప్పు మీరు ఇచ్చేసుకోండి ఫ్రెండ్స్. మనం బిర్యానీలో ముక్క అంటే కొంచెం చప్పగా టేస్ట్ ఎలాగో ఉంటుంది. అలా కాకుండా నైటే మనం పసుపు ఉప్పు పట్టిస్తాం కదా, టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా మ్యాగ్నేట్ చేసిన తర్వాత పచ్చికారం వేస్తున్నాను 1 టేబుల్ స్పూన్ వచ్చేసి. ఇందాక నేను 3 టేబుల్ స్పూన్లు వేసాను కదా, కేజీకి 2 టేబుల్ స్పూన్ చొప్పున వేసుకోండి. మీ దగ్గర పచ్చికారం లేకపోతే మొత్తం నార్మల్ కారమే 4 టేబుల్ స్పూన్ యాడ్ చేసేయండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి షాజీరా యాడ్ చేస్తున్నాను. తర్వాత వచ్చేసి మనం బిర్యానీ దినుసులు వేసుకుందాము. స్టార్ ఫ్లవర్స్ 2, మరాఠీ మొగ్గలు ఒక 4, లవంగాలు 8 లేదా 9 ఉంటాయండి. 2 ఇంచు దాల్చిన చెక్క అండి. ఒక 3 వచ్చేసి యాలక్కాయలు, అనాస పువ్వు ఉంటుంది కదా, అవి కూడా ఒక 2 ఫ్లవర్స్ వేసుకున్నానండి. ఇవన్నీ మళ్ళీ ఒకసారి మనం మ్యాగ్నేట్ చేసేసుకుందాము. మ్యాగ్నేట్ చేసేసి పక్కన పెట్టుకుందాము. మీకు టైం ఉంది అంటే ఒక అరగంట సేపు పెట్టుకోండి, లేదంటే కనుక వెంటనే చేసేసుకోవచ్చు. అంటే ఇది నైట్ తీసుకొచ్చిన చికెన్ కదా, మెత్తబడి ముక్క జ్యూసీగా టేస్టీగా చాలా బాగుంటుందండి ఇలా చేసుకోవడం వల్ల. ఇప్పుడు ఇలా మ్యాగ్నేట్ చేసేసి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం. ఈ లోపల మనం ఉల్లిపాయలు, కొత్తిమీర ఇవన్నీ కట్ చేసేసుకుందామండి. ఇప్పుడు కొత్తిమీర ఒక 1/2 కట్ట ఉంటుందండి. పుదీనా వచ్చేసి ఒక 2 గుప్పిళ్ళు, అంటే చిన్న కట్ట ఒకటి. ఒక్కొక్క చోట పుదీనా పెద్ద కట్ట ఉంటుంది, ఒక్కొక్క చోట చిన్నగా ఉంటుంది కదా, అందుకనేసి మన గుప్పిళ్ళు పట్టుకుంటే ఎంత వస్తుందో అంత గుప్పిడ వేసుకోవాలండి పుదీనా. అంటే ఓవర్గా పట్టకూడదు, కొంచెం పైన అలాగా. నేను మీకు చూపించాను కదా, అలా చూసుకోండి. ఉల్లిపాయలు అనేవి పెద్ద ఉల్లిపాయలండి, ఒక 4 ఉల్లిపాయలు పెట్టుకున్నాను. టమాటాలు వచ్చేసి ఒక 5 వేస్తున్నానండి. పుదీనా పెద్ద పుదీనా కూడా ఉంటుంది కదా, అందుకనేసి మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తున్నానండి. కొత్తిమీర ఎంత వేసుకున్నా బాగానే ఉంటుంది, పుదీనా కొంచెం తక్కువే ఉండాలండి. ఎక్కువ పుదీనా వేయడం వల్ల చేదు వస్తుందండి, కరెక్ట్గా వేసుకోండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర పైనుంచి వేసుకుంటున్నాను. కొంచెం తర్వాత వేసుకుందాము, పక్కన పెడుతున్నానండి. ఇది పుదీనా, ఇప్పుడు ఫస్ట్ వేసింది కొత్తిమీర. ఇప్పుడు పుదీనా యాడ్ చేశాను. కొంచెం మనం పక్కన పెట్టుకుందాము తర్వాత గార్నిష్ కోసం. అంటే మళ్ళీ కర్రీ అంతా కలుపుతాం కదా, అప్పుడు వేసుకుందాం. పైనుంచి ప్లేట్ పెట్టేసుకుందాము. ఈలోగా మనము టమాటా, ఉల్లిపాయలని కట్ చేసేసుకుందాము. ఉల్లిపాయలు తరిగేసిన తర్వాత ఒక వెడల్పుగా ఉండే గిన్నె తీసుకోండి, సన్నగా బారుగా తరుక్కోండి ఉల్లిపాయలు. ఇలా వెడల్పుగా ఉండడం వల్ల ముక్క అనేది గుజ్జవకుండా నీట్గా ఉంటుందండి ముక్క. ఈ ఆయిల్ వచ్చేసి 1.3 గ్లాస్ వేస్తున్నా అండి, కొంచెం తక్కువ 2 గ్లాసులు ఆయిల్ మొత్తం నేను వేసింది. తర్వాత మనం లాస్ట్లో నెయ్యి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు
సన్నగా తరిగిన ఉల్లిపాయలని ఆయిల్లో వేసేసుకుందాము. ఈ ఉల్లిపాయలు ఎర్రగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకుందాము. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత మనం దీనిలో ఒక పావు టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు యాడ్ చేసుకుందాము. పసుపు వేయడం వల్ల కొంచెం ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయలు అనేవి తొందరగా ఫ్రై అవుతాయి కదా, అందుకనేసి పావు టేబుల్ స్పూన్ పసుపు, పావు టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేస్తున్నానండి. దీన్ని ఎర్రగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకుందాము. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయడం వల్ల నా వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ స్టేజ్లో మనము ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకుందామండి నెయ్యి అనేది. నేను ఒక పావు గ్లాస్ తగ్గించాను కదా, ఆ పావు గ్లాస్ ప్లేస్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఇప్పుడు యాడ్ చేస్తున్నానండి. తర్వాత లాస్ట్లో ఫైనల్గా మొత్తం బిర్యానీ అంతా చేసి అయిపోయిన తర్వాత అప్పుడు పైనుంచి ఒక 5 టేబుల్ స్పూన్ 6 టేబుల్ స్పూన్ అంతా నెయ్యి యాడ్ చేసుకుందాము. లేదు అనుకుంటే కనుక కొంచెం తక్కువ 2 గ్లాసులు ఆయిల్ పోసేయండి. ఈ ఆయిల్ గ్లాస్ అనేది పావు కేజీ గ్లాస్ అండి, అంటే పాలు పావుసేరు అంటారు కదా, అలాగా. మీకు వీడియో అర్థమైంది అనేసి కొంచెం ఫాస్ట్ పెట్టేశానండి, క్లియర్గా చూపిద్దామనేసి. వదిలేస్తే అంచులకి మాడిపోతుంది ఉల్లిపాయ అనేది. మధ్యలో వేసుకున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు ఇంకొంచెం ఫ్రై అవ్వాలండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యాక తీసేసుకుందాము. తీసేసి ప్లేట్లో కొంచెం వెడంగా పెట్టేయండి. అన్నీ ఒకే చోట ఉంటే కనుక అది కలర్ చేంజ్ అయిపోతుంది, ఇంకా మాడిపోయినట్టు అయిపోతుంది ఆ సెగ అనేది. అదే విడివిడిగా పెట్టుకున్నారనుకోండి మనకి చక్క గోల్డ్ కలర్లో ఉంటుంది ఉల్లిపాయలు అనేవి. ఇవి ఉల్లిపాయలు అనేవి పూర్తిగా తీయక్కర్లేదండి, పర్వాలేదు కొంచెం ఉన్నా కానీ. ఇప్పుడు మనం ముందుగా ఈ చికెన్ నేను నైటే తెచ్చుకున్నాను కదా, అందుకనేసి ముందుగానే టమాటాలు కొంచెం ఫ్రై చేసేస్తున్నాను. లేదు అప్పటికప్పుడే చికెన్ తెచ్చుకున్నాము అనుకుంటే గనక మీరు ఈ టమాటాలు కూడా చికెన్ పైన వేసేయండి. చికెన్ మ్యాగ్నేట్ చేసి కొత్తిమీర, పుదీనా వేసుకున్నాం కదా, ఆ స్టేజ్లోనే వేసేయండి టమాటాలు కూడా. ఇది నైట్ తెచ్చుకున్న చికెన్ కాబట్టి నేను ముందుగానే టమాటాలని వేసేసుకుంటున్నాను. కొంచెం వాటర్ ఎగిరిపోయిన తర్వాత అప్పుడు చేసుకుందాము. ఫ్రైడ్ ఆనియన్స్ అండి, ఇలా వెడంగా పెట్టేయండి. మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఒకసారి, అంటే స్టార్టింగ్ వాళ్ళకి తెలియదు కదా, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి, అందుకని చెప్తున్నాను. టమాటాలని కూడా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర, పుదీనాని యాడ్ చేసుకుందాము. నేను ఇందాక చూపించిందే ఫ్రెండ్స్ కొత్తిమీర, పుదీనా అనేది, ఇంకా సపరేట్గా ఏం తీసుకోలేదు. ఒక బిర్యానీ ఆకులు ఒక 2 వేస్తున్నాను. ఒకటి వచ్చేసి అనాస్ పువ్వు వేస్తున్నాను, 2 వచ్చేసి స్టార్ ఫ్లవర్స్ వేస్తున్నాను, ఒక 4 వచ్చేసి మరాఠీ మొగ్గలు, మళ్ళీ ఒక 7 లేదా 8 వచ్చేసి లవంగాలు యాడ్ చేస్తున్నాను. అంటే నా గరం మసాలా పౌడర్లో ఇవేమీ లేవు కాబట్టి నేను యాడ్ చేస్తున్నాను. షాజీరా వచ్చేసి ఒక పావు టేబుల్ స్పూన్ అంతా యాడ్ చేశానండి. మనం రైస్లో కూడా వేసుకుందాము, చక్కగా రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది ఫ్లేవర్ అనేది. బిర్యానీ కూడా చాలా టేస్టీగా రెస్టారెంట్లో ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని దీనిలో వేసేసుకుందాము. వేసేసి వాటర్ వేయమాకండి, జస్ట్ అది గిన్నె కడిగి వేస్తే కనుక కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి అంతే. మొత్తం క్లీన్గా తుడిచేసి వేసేయండి. చికెన్లో వాటర్ అనేవి ఊరుతాయండి, మనం వాటర్ వేసేస్తే ఇదైపోయిద్ది అంతా. ఇలా చక్కగా చూసారా, నేను వాటర్ వేయకుండానే దానిలో వాటర్ అనేది రిలీజ్ అయిపోయింది చికెన్లో.
మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడికించుకోండి. ఈలోగా మనం ఒక గిన్నెలో వాటర్ తీసుకుందాము. దానిలో లవంగ, చెక్క, కొత్తిమీర, పుదీనా, ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్టు, ఇందాక నేను చూపించాను కదా ఈ హోల్ గరం మసాలాని వేసుకుందామండి. మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్ల బిర్యానీ ఆకు, కొంచెం షాజీరా ఒక 1/4 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. ఉప్పు వచ్చేసి ఒక 4 టేబుల్ స్పూన్లు యాడ్ చేస్తున్నానండి. అంటే కేజీకి 2 టేబుల్ స్పూన్ల లెక్కతో వేస్తున్నాను. తర్వాత బాయిల్ అయ్యేటప్పుడు కొంచెం మనం ఉప్పు చూసుకొని, బిర్యానీ రైస్ అంటే చప్పగా ఉంటుంది కదా, మనం ఉప్పు చూసుకొని వేసుకుందాము. ఇప్పుడు ఒకసారి కూర కలుపుకుందామండి. అంటే కింద అడుగు అంటుతుందండి, అందుకనేసి ఒకసారి కలుపుకుందాము. అంటే కొత్తిమీర, పుదీనా, టమాటా ఉంది కదా, అందుకనేసి మధ్యలోకే కలపాలి ఫ్రెండ్స్. ఎక్కువగా నా గిన్నె కొంచెం పలచగా ఉంది, అందుకనేసి కొంచెం మధ్యలోకి కొంచెం బాగా కలుపుకుంటే సెట్ అయిపోతుంది. నిమ్మకాయలు వచ్చేసి ఒక 3 నిమ్మకాయలు తీసుకున్నాను. ఎక్కువ జ్యూస్ ఉంటే కనుక ఒక 2 నిమ్మకాయలు ఉంటే చాలండి. ఇవి జ్యూస్ లేదండి, గట్టిగా ఉన్నాయి నిమ్మకాయల్లో. మళ్ళీ ఒక 5 మినిట్స్ ఆగి ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకుందాము. మరీ ఎక్కువగా కలిపేస్తే ముక్క అనేది విడిపోతుంది. అక్కర్లేదండి, ఇది నైట్ తెచ్చుకున్నది కదా, అలాగేం ఉండదు, గట్టి పడుతుంది ముక్క అనేది. ఇలా మధ్యలోకే కలుపుతున్నాను నేను జస్ట్. ఇప్పుడు ఈ వాటర్ కూడా మరగటానికి మనం పక్కన వేరే పొయ్యి మీద పెట్టేసుకుందాము. ఈ ఫ్రైడ్ ఆనియన్స్లో ఒక 1/4 టేబుల్ స్పూన్ అంత ఉప్పు, మనం తీసుకున్న ఆ 3 నిమ్మకాయలకి ఇంత జ్యూస్ వచ్చింది. జ్యూస్ అంటే దీనిలో అంతా అవే ఉన్నాయండి, తొనలే ఉన్నాయి, తక్కువే వచ్చింది. తక్కువ ఉంటే కనుక ఒక 4 నిమ్మకాయలైనా యాడ్ చేసేయండి. ఎక్కువ జ్యూస్ ఉంటే కనుక ఒక 2 నిమ్మకాయలు అయితే చాలు. ఒకసారి చెక్ చేసుకుందాము. ఇంకొంచెం ముక్క అనేది ఇదవ్వాలి. ముక్క అనేది మెత్తగా అయిందో లేదో చూసుకున్నాం కదా, అట్లగాడ తీసుకున్నానండి. నేను ఎక్కువగా అట్లకాడనే యూజ్ చేస్తూ ఉంటాను. ఇదేదో బ్లాక్ వేసేస్తున్నాను అని అనుకోమాకండి. ఇందాక ఉల్లిపాయల్లో నేను నిమ్మకాయ అలాగే ఉప్పు కలిపి పెట్టుకున్నాను కదా, అదండి. దీనిలో వేసి కలిపేసుకుందాం. అంటే ఉల్లిపాయ అక్కడక్కడ సుద్దలాగా మసాలా లాగా ఉండదండి, అంతా ఇప్పుడు కూరలోనే కలిసిపోతుంది కదా, కూరతో పాటే వస్తుంది. కొంచెం నేను పొడిగా ఉన్న ఫ్రైడ్ ఆనియన్స్ని తీసి పక్కన పెట్టుకున్నానండి. మిగతా దానిలో వచ్చేసి నేను నిమ్మకాయను ఉప్పు కలుపుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఉప్పు చూసుకొని వేసుకుందాం. నేను ఇప్పుడు వచ్చేసి టేస్టింగ్ సాల్ట్ వేసానండి, అజినమోటో అంటారు కదా, అది 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేస్తున్నాను. కొంచెం ఉప్పు తగ్గింది, ఇప్పుడే చూసుకోండి మీరు. ఉప్పు ఏమన్నా తగ్గితే కొంచెం పుల్లగా ఉప్పుగా ఉన్నట్టు చూసుకోండి. పుల్లగా అంటే మరీ ఎక్కువ చేసి మాకండి, కొంచెం నాలుక మీద వేసుకోగానే అలా టేస్ట్ అనిపిస్తే చాలు. మనం ఒక 6 పచ్చిమిర్చిని తీసి పెట్టుకుందామండి. ఇప్పుడు వాటర్ అనేది బాయిల్ అయిపోతుంది. ముందుగా బాస్మతి రైస్ కాకుండా మనం కడిగి పెట్టుకున్నాం కదా ఫస్ట్, మామూలు నార్మల్ రైసు, అవి వేసుకోండి. ఈ బియ్యంలో కూడా, బియ్యం వేసాక కూడా ఒకసారి ఉప్పు అనేది చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం ఉప్పుగా ఉన్నట్టు చూసుకోండి దీనిలో కూడా. ఇప్పుడు ఈ నార్మల్ రైస్ వేసాం కదా, వేసి అంతా ఒకసారి కలుపుకోండి. అంటే ఒకే పక్కకి పడిపోతుంది కదా, మనం ఎటు వేస్తే అటే ఉంటుంది కదా, అలా కాకుండా ఒకసారి స్పూన్ పెట్టేసి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఒక కొంచెం బాయిల్ అవుతుంది అనేటప్పుడు బాస్మతి రైస్ని యాడ్ చేసుకుందాము. ఈ రైస్ అనేది చాలాసేపు ఉడుకుతుందండి, అందుకనేసి నేను కొంచెం ముందుగానే వేసాను. ఇప్పుడు బాస్మతి రైస్ని యాడ్ చేస్తున్నాను. ఈ బాస్మతి రైస్ వేసిన తర్వాత కూడా ఒకసారి కలపండి, ఒకే చోట ఉండిపోకుండా. ఇప్పుడు ఉప్పు చెక్ చేస్తున్నానండి, సరిపోయింది నాకు కరెక్ట్గా ఉప్పు అనేది. ఇప్పుడు మనము పచ్చిమిర్చి ఒక 6 పచ్చిమిర్చి వేసి కరెక్ట్గా మధ్యలోకి ఉన్నట్టుగా పెట్టండి. కొత్తిమీరను కూడా యాడ్ చేస్తున్నాను కొంచెం. ఒకసారి బాగా కలుపుకుందాము. కలుపుకొని మూత పెట్టేసుకుందాము. మీరు వెయ్యాలి అనుకుంటే పచ్చిమిర్చి కూడా ముందుగానే వేసేయండి.
ఈ స్టేజ్లో వేస్తే పచ్చిమిర్చి ఘాట్ అనేది చక్కగా ఫ్లేవర్ అనేది మనకి తెలుస్తుంది, అందుకని ఇలా వేసాను. ఇప్పుడు రైస్ అనేది బాయిల్ అయిపోయింది, 80% కుక్ అవ్వాలండి. చికెన్ కర్రీలో గ్రేవీ ఎక్కువగా ఉంటే కనుక అప్పుడు మనము కొంచెం అన్నం అనేది పలుకులుగా వంపుకోండి, లేదు అనుకుంటే ఒక 80% కుక్ చేసుకోండి. కుక్ చేసుకొని అప్పుడు మనం వంపేసుకుందాము. ఆ వంపుకున్న గంజిని కొంచెం స్టోర్ చేసుకోండి ఫ్రెండ్స్, పైనుంచి పడదాం మనము. ఇప్పుడు చికెన్ కర్రీలో వచ్చిన ఆయిల్ అనేది పైన వేసుకుందాము, అంటే మనకు కింద అడుగు అనేది అంటదు ఇలా వేసుకుంటే. ఇప్పుడు మనము రైస్ అనేది వేసుకుందాము. రైస్ వేసేసుకొని అప్పుడు ఒక లేయర్ కర్రీ అనేది వేసుకుందాం. ఇది లేయర్స్ లాగా వేసుకుంటానండి నేను. కొంచెం గ్రేవీ అనేది కింద, ఆయిల్ అనేది కింద వేస్తే కనుక అడుగు అంటదు మనకి. ఇలా ఒక లేయర్ రైస్ వేసాను, ఒక లేయర్ అనేది కర్రీ వేసాను. వీడియో లెంత్ ఎక్కువైపోతుందనేసి నేను ఫాస్ట్గా పెట్టేశాను. ఇలా చక్కగా వేసేసుకోండి ఫ్రెండ్స్. ఎన్ని లేయర్స్ కావాలి అంటే అన్ని లేయర్స్ వేసేసుకోండి. కొంచెం వేడివేడిగా స్టీము త్వరగా వెళ్ళకోకుండా వేసేసుకోండి. సేమ్ ఇలాగే వేసుకొని ఇప్పుడు దీనిపై నుంచి మనము కొంచెం కొత్తిమీర, పుదీనా, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ నేను ముందుగానే కొంచెం పక్కన పెట్టుకున్నాను, అవి కూడా దీని మీద స్ప్రింకిల్ చేసేసుకుందాం, ఈ మూడింటిని కూడా. ఇప్పుడు ఒక లేయర్ అనేది రైస్, మళ్ళీ కర్రీ ఫైనల్గా ఎంత ఉందో అంత వేసేసి పైకి మనము ఎప్పుడు రైస్ వచ్చేలాగా పెట్టుకోవాలి. ఇలాగా పెట్టుకోవడం వలన చక్కగా చికెన్ ఫ్లేవర్ అనేది, మసాలా ఫ్లేవర్ అంతా బిర్యానీకి పడుతుంది. ఇక ఫైనల్గా లాస్ట్ లేయర్ అండి, అంటే మీ రైస్ని బట్టి కూడా లేయర్స్ అనేవి వస్తాయి, గిన్నెని బట్టి కూడా వస్తుంది. నేను ఇలా వేసేసాను. వేసిన తర్వాత ఫైనల్గా ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెము కొత్తిమీర, పుదీనా మళ్ళీ వేసుకుందాము. అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పును కూడా వేసుకుందాము. ఫైనల్గా ఒక 5 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుందాము. నెయ్యి వేసేసుకొని చిన్న గ్లాసు పాలండి, పచ్చివైనా పర్వాలేదు, లేదంటే బాయిల్డ్ అయిన పాలైనా పర్వాలేదు. దానిలో సాఫ్రాన్ వేసేసుకొని, అంటే కుంకుమ పువ్వు వేసేసి మనము కాసేపు పెట్టేసుకొని ఇలా చక్కగా పైనుంచి వేసేసుకుందాము. వేసేసుకొని మనం మంటని ఒక మీడియం ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ పెట్టుకొని ఆ తర్వాత సిమ్లో పెట్టేసుకుందాము. ఇప్పుడు ఫైనల్గా దీని లుక్ చూడండి ఎలా ఉందో. ఇక గంజి ఉంది కదా, ఆ గంజి గిన్నె అనేది ఇలాగా బరువు పెట్టేసేయాలండి వేడివేడిగా. లేదు అనుకుంటే మీ దగ్గర కట్టా వండుకుంటే కనుక కట్టా గిన్నెనైనా పెట్టేసుకోవచ్చు. ఒక 15 మినిట్స్ తర్వాత నేను అన్నాన్ని ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకుంటున్నాను. అంతా నీట్గా ఒకసారి కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత ఒక స్పూన్ కానీ, లేదంటే దానిలో సరిపోయేంత అట్లకాడ బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, దాన్ని పట్టుకొని చక్క గుంటల్లాగా చేయండి. అలా చేయడం వలన కింద అనేది అడుగు మాడుకోకుండా స్టీమ్ అనేది పైకి వచ్చి చాలా టేస్టీగా ఉంటుంది బిర్యానీ. బిర్యానీ గిన్నె కూడా కొంచెం ఫ్రీగా ఉండేటట్టు చూసుకోండి, మరీ ఇరుకుగా ఉంటే అన్నం అనేది పొడి పొడిలాడుతూ రాదండి. ఇప్పుడు ఇలా తీయంగానే ప్లేట్ అలా స్టీమ్ రావాలి, అంతేనండి. ఎంతో వేడివేడిగా గుమగుమలాడే టేస్టీ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి మీకోసం. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.